కానీ అవన్నీ చేస్తూ ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినాడో నీకు గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఏదైతే మాట ఇచ్చినారో కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఆల్రెడీ 2 గ్యారెంటీలు పూర్తి చేసినారు. మహిళలకు బస్ ట్రావెల్ ఫ్రీ, రాజీవ్ ఆరోగ్య స్కీమ్లో 10 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్. ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇంకా 2 గ్యారెంటీలు అమలు చేయబోతున్నారు. దాంతోపాటు అతి త్వరలోనే ఈ ఆర్థిక వ్యవస్థను రాష్ట్రంలో సరిదిద్ది ఈ 4 ఇంకా సుమారు 2 గ్యారెంటీలు ఇవి కూడా అమలు చేయడానికి ముందుకు వెళ్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించాలి, ఈ గ్యారెంటీ కార్డు వలన ఇది కేవలం బీద ప్రజలకు ఎందుకంటే ఎక్కడ పోయి చూసినా కానీ ప్రజలు ఇదే అంటున్నారు, సార్ మా ఎమ్మెల్యేలు కలవకపోయేది, మా మంత్రులు కలవకపోయేది, ప్రగతి భవన్ ప్రజలకే ప్రొహిబిటెడ్ అని చెప్పి ప్రజలందరూ కూడా ఎక్కడ పోవాలని కూడా ఆలోచించేవారు. కానీ ఈరోజు ప్రజాపాలనలో ప్రజలు ఎక్కడికంటే అక్కడ వెళ్ళి మొన్న సెక్రటేరియట్ వెళ్ళినప్పుడు కూడా ప్రజలందరూ కూడా వారి సమస్యలు పరిష్కరించడానికి సెక్రటేరియట్ వెళ్ళి మంత్రులతో కలవడము, సెక్రటరీలతో కలవడము, ఇవన్నీ కూడా ఒక మంచి పరిపాలన ప్రారంభమైంది తెలంగాణలో. మీ అందరికీ ఏదైతే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లలో కాంగ్రెస్ అభ్యర్థులను పెద్ద సంఖ్యలో ఓటేసి గెలిపించినారో మళ్ళొక్క అవకాశం వస్తుంది వచ్చే నెలలో. పార్లమెంట్లో మీరందరూ కూడా రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇంతకుముందు మనకు న్యాయం కోసము మోర్చా చేశారో కర్ణాటక టు కాశ్మీర్, ఇప్పుడు మొన్న కూడా మణిపూర్ టు ముంబై ఈ యాత్ర చేస్తూ న్యాయం చేయాలి ప్రజలకు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి గారు తపన పడుతున్నారో మీరందరూ కూడా ఈ దిశలో మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పార్లమెంట్ సభ్యులను అతి పెద్ద సంఖ్యలో మీరందరూ ఓటేసినప్పుడు మన రాష్ట్రానికి ఏదైతే నిధులు రావాలో ఈ ఎంపీల ద్వారా మనకు నిధులు వచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకువెళ్ళడానికి ఒక మంచి అవకాశం వస్తుంది. మీరందరూ కూడా ఏదైతే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారో అలాగే ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు మీరందరూ కూడా అతి పెద్ద సంఖ్యలో ఓటేసి గెలిపిస్తారని చెప్పి మీ అందరితో కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.